వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఈరోజు ఫ్లేవర్ రిచ్ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా అండ్ క్రీమీగా వస్తుంది. దీనికోసం 2 ప్యాకెట్స్ బటన్ మష్రూమ్స్ యూస్ చేస్తున్నాను. మష్రూమ్స్ని 2 to 3 టైమ్స్ బాగా కడిగి కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 50 ml కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగాక తరిగిన 2 టమాటోలు వేసుకున్నాను. టమాటోస్ మగ్గాక తగినంత పసుపు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, మిరప్పొడి, ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హాఫ్ గ్రీన్ క్యాప్సికమ్, హాఫ్ రెడ్ క్యాప్సికమ్, కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు క్యారెట్, కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాప్సికమ్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అన్నిటికీ మసాలా బాగా పట్టేలా కాసేపు కలుపుకుంటూ ఉండాలి. మష్రూమ్స్ కాస్త మెత్తపడ్డాక మూత పెట్టుకొని 5 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. మనం నీళ్లు పోసుకోని అవసరం లేదు. మష్రూమ్స్ నుండే బాగా నీళ్లు ఊరుతాయి. ఇంట్లోనే చేసిన ఫ్రెష్ కొబ్బరి పాలు 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలు గ్రేవీకి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ ఇస్తాయి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మష్రూమ్స్ పూర్తిగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని గ్రేవీ థిక్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. క్రీమీ అండ్ టేస్టీ మష్రూమ్ క్యాప్సికమ్ గ్రేవీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ గ్రేవీ వైట్ రైస్లోకి, రోటీలోకి అద్భుతంగా ఉంటుంది. ఈ డిష్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి. డైట్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.